విజయనగర సామ్రాజ్య కాలం నాటి సంగీతము, కళలు, సాహిత్యం, వాస్తుశైలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. మొదటగా సంగీతం మరియు నృత్యం లేదా నాట్యం. సో ఈ సంగీతానికి సంబంధించి చూసుకుంటే స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు వీణ వాయించడంలో ప్రసిద్ధుడు అనమాట. భారతదేశ చరిత్రలో వీణ వాయిద్యం అనేటువంటి చాలా పురాతనమైనటువంటి వాయిద్యం. దీన్ని రాజులు నేర్చుకొని మరీ దానిలో ప్రావీణ్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే మొదటగా సముద్రగుప్తుడు, ఆ తర్వాత ఔరంగజేబు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. ఈయన వీణ వాయిద్యాన్ని కృష్ణయ్య గారి దగ్గర నేర్చుకున్నారు. అలాగే సంగీతాన్ని బండారు లక్ష్మీనారాయణ అనేటువంటి ఆయన దగ్గర నేర్చుకున్నారు. బండారు లక్ష్మీనారాయణ ఈయన సంగీత విద్వాంసుడు అనమాట. సంగీతానికి సంబంధించి సంగీత సూర్యోదయం అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. బండారు లక్ష్మీనారాయణ గారు సంగీత సూర్యోదయం. ఇది ఇంతకుముందు గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగారనమాట, సంగీత సూర్యోదయం పుస్తక రచయిత అని. అలాగే వీళ్ళ కాలం నాటి ముఖ్యమైనటువంటి సంగీత విద్వాంసుల్లో ఇంకొక ఆయన రామయామాత్యుడు. ఈయన కూడా గొప్ప సంగీత విద్వాంసుడు. అయితే ఈయన అచ్యుతదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేవాడు అనమాట. సో అచ్యుతాన్ని రాస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఈయన సంగీతం కోసం, ముఖ్యంగా కర్ణాటక మ్యూజిక్ కోసం రచించినటువంటి బుక్ సర్వమేళ కళానిధి. సర్వమేళ కళానిధి ఇది కర్ణాటక సంగీతానికి సంబంధించిన బుక్. ఈ బుక్ వచ్చి సంస్కృతంలో రాయడం జరిగింది. ఇక ఆ కాలం నాటి సంగీతానికి, నాట్యానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూస్తున్నట్లయితే కనుక జనరల్గా కూచిపూడిని ప్రదర్శించే వాళ్ళని, నృత్య ప్రదర్శన ఎవరైతే చేస్తారో వాళ్ళని కూచిపూడి భాగవతులు అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా పౌరాణిక గాథల మీద చేస్తుంటారు కాబట్టి కూచిపూడి. సో కూచిపూడి భాగవతులు అంటారు. వాళ్ళు దేశమంతా కూడా సంచారం చేస్తూ ఒక్కొక్క ప్లేస్లో అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ డాన్సర్స్కి మంచి రెస్పెక్ట్ కూడా ఉండేది. పలానా రోజు పలానా ఊరికి వాళ్ళు దేశ సంచారంలో భాగంగా వచ్చి నాట్యం చేస్తారు అంటే అసలు ఊర్లో గ్రామ పెద్దలు వీళ్ళు అంతా చాలా మంచి మర్యాదలు అవి చేసేవాళ్ళు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ టైం మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టే కే విశ్వనాథ్ గారి సప్తపది మూవీలో ఇలాంటి ఒక సీన్ ఉంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్ డ్యాన్స్ చేయడానికి వేరే ఊరికి వెళ్తే ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళకి అకామిడేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా హంగామా ఉంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఊరంతా. సో ఇవన్నీ కూడా, ఈ కల్చర్ అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ టైంలోనే ఉంది. మెడీవల్ హిస్టరీ నాటికే డ్యాన్స్ ఫామ్స్ అనేటువంటివి అనేక రూపాలు, పేరిణి కానీ, యక్షగానాస్ కానీ, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ ఇవన్నీ డెవలప్ అవడంతో బాగా నాట్యానికి విశేషమైనటువంటి ఆదరణ లభించేదన్నమాట. అంటే మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు జనాలు కూడా. నాట్య ప్రదర్శన ఉందంటే చూడడానికి ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉండేవన్నమాట. అలాగే నాట్యాన్ని, సంగీతాన్ని రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి ఫామ్ యక్షగానం. ఎందుకంటే ఇందులో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది యక్షగానంలో. ఇంకా కూచిపూడి అయినా మాట్లాడకుండా ఓన్లీ డ్యాన్స్ మాత్రమే చేస్తారు, కానీ యక్షగానాల్లో ఒక పక్కన పాట పాడతారు, ఇంకో పక్కన నాట్యము చేస్తారు. కాబట్టి రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి యక్షగానాలని ప్రజలు బాగా ఆదరించేవారు అనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి పాటలు ఇష్టం ఉంటాయి, ఒక్కొక్కరికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది. సో ఇంకా ఎవరికి ఏది ఇష్టమైనా కానీ రెండు కూడా యక్షగానాల్లో దొరుకుతాయి మనకి. సో యక్షగానాలు ఎక్కడన్నా ప్రదర్శిస్తున్నారంటే ఎంత దూరమైనా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవన్నమాట. ముఖ్యంగా జానపదుల్లో ఎక్కువగా యక్షగానాలకి ఆదరణ ఎక్కువగా ఉండేది. ఒక జానపదులనే కాకుండా వాళ్ళ సంస్కృతిలో భాగమైనటువంటి వసంతోత్సవాలు, ప్రతి ఏటా జరిగేటువంటి వసంతోత్సవాల్లో కూడా ఈ యక్షగాన ప్రదర్శనలు అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. సో అట్లా ఉండేది. సో యక్షగానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఈ రాయల వంశస్థులు. అలాగే ఆ కాలం నాటి ఇతర సంగీత గ్రంథాలు చూసుకుంటే ఆల్రెడీ మనం బండారు లక్ష్మీనారాయణ గారిది సంగీత సూర్యోదయం చెప్పుకున్నాం.
అలాగే రామయామాత్యుడు లేదా రామేమంత్రి అంటారు, ఆయనది సర్వమేళ కళానిధి అనేటువంటిది కూడా చెప్పుకున్నాం కదా. అలాగే విద్యారణ్య స్వామి వారు కూడా సంగీత సారం అనేటువంటి దాన్ని రచించారు. విద్యారణ్య స్వామి సంగీత సారం. ఇక రెండవ దేవరాయలు మహానాటక సుధానిధి అనేటువంటి చేశారు. అయితే సంగీతానికి సంబంధించింది కాకపోయినా ఇది కూడా స్టేజ్ షోకి సంబంధించింది, నాటకానికి సంబంధించింది కదా. రెండవ దేవరాయలు మహానాటక సుధానిధి. ఇందులో చిన్న చిన్న నాటకాలకు సంబంధించినటువంటి కథల్ని ప్రదర్శనలుగా వేసేవాళ్ళు అనమాట. మనకి కవిత్రయం ఎలాగో అలాగే సంగీతానికి కూడా అలాంటి ఒక త్రయం ఉంది. అలాగే ముఖ్యంగా కర్ణాటక సంగీత త్రయంగా మనం ఎవరిని చెప్తామంటే త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, వీళ్ళ ముగ్గురిని కలిపి కర్ణాటక సంగీత త్రయం అని అంటారు. దీనికి కేంద్రంగా ముఖ్యంగా తంజావూరు ఉండేదన్నమాట. ఇప్పటికీ అందుకే తంజావూరులో ప్రతి సంవత్సరం కూడా త్యాగరాయ గాన సభలు నిర్వహిస్తూ ఉంటారు. సో శ్యామశాస్త్రి కానీ, త్యాగరాజు కానీ, ముత్తుస్వామి దీక్షితులు కానీ కర్ణాటక సంగీతానికి చేసినటువంటి కృషి అలాంటిది. కర్ణాటక సంగీతం అంటే కర్ణాటక ప్రాంతానికి చెందిందనో కన్నడ భాషలో ఉంటుందనో కాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు ఉన్నాయి, అవన్నీ కర్ణాటక మ్యూజిక్. నెక్స్ట్ త్యాగరాజు కృతులన్నీ కూడా కర్ణాటక మ్యూజిక్లోనే ఉంటాయి. ఇంకా కొంత పాట అన్నమాచార్య సంకీర్తనలు కూడా కొంత కర్ణాటక మ్యూజిక్ టచ్ ఉంటుంది అనమాట. అంటే పూర్తి ఆంధ్రమే కాకుండా కొన్ని పాటలు కర్ణాటక మ్యూజిక్కే సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది నార్మల్ మన మ్యూజిక్ కంటే. అయితే ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ మ్యూజిక్ ఫామ్స్లో హిందుస్థానీ ఒకటి, కర్ణాటక మ్యూజిక్ ఒకటి. ఈ హిందుస్థానీ మ్యూజిక్ కొంచెం పర్షియన్ టచ్ ఉంటుంది అనమాట దీంట్లో. మన హిందూ ఇది అలాగే పర్షియన్ టచ్ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువగా వాడేటువంటి మ్యూజిక్ అనమాట. మీకు హిందీ పాటల్లో కానీ, పాత హిందీ పాటల్లో కానీ, హిందీలో ఉండేటువంటి డివోషనల్ సాంగ్స్లో కానీ మీకు కనిపించేటువంటి మ్యూజిక్ అంతా కూడా హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుందన్నమాట. సో హిందుస్థానీ కంటే కూడా కర్ణాటక సంగీతానికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు జనరల్లీ. ఇక కూచిపూడి విషయానికి వస్తే కూచిపూడి నాట్యం చేసేటువంటి వాళ్ళని కూచిపూడి భాగవతులు అంటారనమాట. వీర నరసింహరాయలు పరిపాలిస్తున్నటువంటి టైంలో రాసినటువంటి కైఫియత్తులు, మాచిపల్లి కైఫియత్తులో ముఖ్యంగా కూచిపూడి భాగవతులు ఇలా నాట్యం చేసేవారు ఊరూరా తిరిగి అనేటువంటి ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తుంది. ఇలాంటివే ఎగ్జామినేషన్లో అడిగేందుకు అవకాశం ఉంటాయి. వీర నరసింహరాయలకి సంబంధించింది అనమాట ఇది. కైఫియత్తు, మాచిపల్లి కైఫియత్తు. కూచిపూడి భాగవతుల ప్రస్తావన ఇందులో ఉందన్నమాట. కూచిపూడి నాట్యం కానీ, నాటకాలు కానీ విజయనగర కాలంలో బాగా ప్రసిద్ధి చెందాయి. చాలా స్టేజ్ షోస్ అవన్నీ కూడా జరిగేవన్నమాట. తెరలు కట్టి వీధులలో అవి వేసేవాళ్ళు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలకి నాట్యం అంటే చాలా ఇష్టం, నాటకాలన్నా అంతే ఇష్టం. ఆయన ఎక్కువగాని ప్రతి సంవత్సరం విరూపాక్షస్వామి వసంతోత్సవాల్లో జాంబవతి పరిణయం అనేటువంటి స్టోరీని, జాంబవతి పరిణయం, కృష్ణుడికి జాంబవతికి జరిగినటువంటి వివాహం ఉంటుంది కదా, ఆ స్టోరీని, ఆ నాటకాన్ని స్వయంగా శ్రీకృష్ణదేవరాయలే రాసిన నాటకం అన్నమాట ఇది. దీన్ని ప్రతి సంవత్సరం వసంతోత్సవాల్లో, విరూపాక్షస్వామి వసంతోత్సవాల్లో ప్రదర్శింపజేసేవాడు అనమాట. ఆయన రాసిన స్టోరీ కదా, చూసుకొని ఆనందించేవాడు అనమాట. ఒక రాజులు రాజవంశం వాళ్ళనే కాదు, ప్రజలకు కూడా సంగీతం అన్నా, నాట్యం అన్నా, నాటకాలన్నా విపరీతమైన ఆదరణ ఉండేదన్నమాట ప్రజల్లో కూడా. సో ఇది సంగీతానికి, నాట్యానికి సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ వాస్తు శైలి, ఆర్కిటెక్చర్. విజయనగర వాస్తు శైలి ద్రావిడ సాంప్రదాయంతో ఉంటుందన్నమాట, ద్రావిడియన్ స్టైల్. అయితే విజయనగరం పరిపాలన అంతా కూడా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 ప్లేసుల్లోనే జరిగినందువల్ల దీంట్లో మనకి హోయసాలుల యొక్క శైలి అలాగే పాండ్యుల యొక్క శైలి రెండింటినీ మిక్స్ చేసినటువంటి శైలి మనకి కనిపిస్తుంది.
అయితే ద్రావిడ శైలి అనేటువంటిది వీళ్ళ టైంలోనే ఏమీ పుట్టల, కానీ వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి ఆ సాంప్రదాయం బాగా అభివృద్ధి చెంది పరిపక్వత చెందిన దశలోకి వెళ్ళారు అని చెప్పి పెర్మీ బ్రౌన్ అనేటువంటి చరిత్రకారుడు పేర్కొన్నాడు. పెర్మీ బ్రౌన్. సో ద్రావిడ శైలిలో పరాకాష్ఠ దశ అని చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక స్తంభం ఉంటే, దేవాలయాల్లో జనరల్గా స్తంభాలు ఉంటాయి కదా, సో ముఖ మండపాల్లోని వాటిలోని, సో ఆ స్తంభాన్ని అంతకు ముందు కాలంలో ఏకశిల పైన నిర్మించడం ఇలా రకరకాలు జరిగాయి. అశోకుడు, ఆ తర్వాత హర్షుడు, వీళ్ళంతా వాళ్ళ కట్టించిన వాటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, నగర స్టైల్ ఇవి తీసుకొచ్చారు. అలాగే ముస్లింల స్తంభాలు ఒక మాదిరిగా ఉండేవి. ఈ ద్రావిడ శైలిలో ప్రత్యేకత ఏంటి అంటే ఒకే స్తంభాన్ని 3-4 పోర్షన్స్గా డివైడ్ చేస్తారనమాట. అంటే ఒకటే స్ట్రైట్గా స్తంభం ఉండకుండా, అంటే లైక్ అశోక్ స్తంభంలా కాకుండా మీకు డివైడ్ అవుతూ ఉంటుంది పోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్తంభం ఉందనుకోండి, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి, ఇలా 3-4 స్టెప్స్గా ఉంటుంది. ఈ మధ్యలో ప్లేస్ అంతా కూడా డిజైన్స్తోని, బొమ్మలతోని, రకరకాల స్టోరీస్తోని నింపడం జరుగుతుందన్నమాట. లేదంటే లతలు, ఆకులు, పువ్వులు ఇలాంటివి కూడా చెక్కబడతాయన్నమాట. ఏ పార్ట్కి ఆ పార్ట్ చెక్కబడతాయి. అయితే వీటికి తల భాగం ఏదైతే ఉందో శీర్ష భాగం అంటాం, స్తంభానికి శీర్ష భాగం అంటాం కదా. సో ఇక్కడ మాత్రం జంతువుల తలలు ఉండేవన్నమాట. ఈ హెడ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు లైక్ మీరు అశోక స్తంభమే చూసుకుంటే పైన మనకి 4 సింహాలు కనిపిస్తాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ సింహం కానీ, లేదంటే గుర్రం కానీ, ఏనుగు కానీ ఏదో ఒకటి దాని తల ఉండి అది పంజా విసిరినట్టు, సింహం అయితే పంజా విసిరి యుద్ధానికి దూకుతున్నట్టు, గుర్రాలు కానీ ఏవి కానీ అవి దూకుతున్నట్టు ముందుకి కనిపించే విధంగా దీన్ని చెక్కడం జరిగిందనమాట. ఇలాంటి శైలి ముఖ్యంగా హోయసాల స్టైల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. హోయసాలలు, కర్ణాటకను పరిపాలించిన హోయసాలల్లో వాళ్ళ ఆర్కిటెక్చర్లో ఈ స్టైల్ మనకు కనబడుతూ ఉంటుంది. సరే, వీళ్ళ వాస్తు నిర్మాణాల విషయానికి వస్తే మొట్టమొదటి నిర్మాణాన్ని హరిహర రాయలు చేశాడు, విరూపాక్ష ఆలయం. ఇది మొదటి హరిహర రాయల టైంలోది. విజయనగర కులదైవం విరూపాక్ష స్వామి. సో కాబట్టి అక్కడ ఆలయాన్ని కట్టించడం జరిగింది. అయితే ఆర్కిటెక్చర్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఆర్కిటెక్చర్ హంపీలో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా హజార రామస్వామి దేవాలయం ఒకటి, అలాగే విఠలస్వామి ఆలయం లేదా విఠలాలయం అంటారు అదొకటి, ఇవన్నీ కూడా హంపీలో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే లేపాక్షి ఆలయం. సో వీటన్నిటి ప్రత్యేకతలు మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణదేవరాయలకు వచ్చేటప్పటికి కృష్ణాలయం అనేటువంటి దాన్ని నిర్మించాడు. దీంట్లో ఈయన కళింగ దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఈయన విజయానికి గుర్తుగా బాలకృష్ణుడు బొమ్మనిచ్చి పంపించాడు కదా పృథ్వీరాజు. సో ఆ బాలకృష్ణుడు బొమ్మని ప్రతిష్ఠించడం కోసం కృష్ణాలయాన్ని హంపీలో కట్టించాడు అన్నమాట ఈయన. అలాగే హజార రామాలయం లేదా హజార రామస్వామి దేవాలయం, దీన్ని 2వ దేవరాయలు కట్టించాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం యొక్క గోడల మీద రామాయణంలో గాథలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెక్కించారనమాట. అందుకే దీన్ని రామచంద్రాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు అక్కడ. సో దీనిలో రామాయణ గాథలు ఉంటాయి. ఇలాంటివే ఎగ్జామినేషన్లో అడుగుతారు. అదేవిధంగా హంపీలోనే 2వ దేవరాయలు కట్టించిన మరొక గుడి విఠలాలయం, ఇది కూడా 2వ దేవరాయలే కట్టించాడు. ఇది ఇనీషియల్గా ఈయన అంతఃపురంలోని రాణులు పూజలు చేసుకోవడానికి, సంగీత సాధన చేసుకోవడానికి అని చెప్పి ఉద్దేశించి ఈయన కట్టించాడు. అయితే రాణులు సంగీత సాధన ప్రశాంతంగా అక్కడ చేసుకోవడానికి కోసం అని చెప్పి
సప్తస్వరాలు పలికేటువంటి సప్తస్వర స్తంభాన్ని మాత్రం శ్రీకృష్ణదేవరాయలు స్థాపించాడనమాట. సప్తస్వర స్తంభం. ఇది మాత్రం మన ఎస్కేడిఆర్ కృష్ణదేవరాయలు స్థాపించాడు. సో అందుకనే ఈ ఆలయానికే, విఠలాలయానికే సప్తస్వర దేవాలయం అనేటువంటి పేరు కూడా ఆ రకంగానే వచ్చింది. అది మాత్రమే కాకుండా మన కరెన్సీ నోట్ల మీద కనిపించేటువంటి యునెస్కో హెరిటేజ్ సైట్గా హంపిని గుర్తించారని తెలుసు కదా. సో దాని మీద మీకు ముఖ్యంగా కనిపించేది ఏంటి? రాతి రథం కనిపిస్తుంది. రాతి రథం, దాని యొక్క చక్రాలు ఇది కనిపిస్తుంది కదా, రాయితో చేసినటువంటి రథం అది. దాన్ని కూడా చెక్కించి ఈ విఠలాలయంలో నిలిపింది శ్రీకృష్ణదేవరాయలే. సో ఆ రకంగా అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా, మరియు దాని యొక్క ఆర్కిటెక్చర్ పరంగా కూడా ఆ రథాన్ని చెక్కిన తీరు కానీ, రాయితో రథం చేయడం అనేటువంటిది అసలు ఎవరికీ రాని ఆలోచన అనమాట. అది మన కృష్ణదేవరాయలకు వచ్చింది. ఖచ్చితంగా యునెస్కో సైట్ కాబట్టి చూడదగిన ప్రదేశం. చూడాలనుకునే వాళ్ళు చూడండి, లేదు ఆ వీలు లేని వాళ్ళు 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది, ఈసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆ రాతి రథాన్ని. సో అది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడనమాట. విఠలాలయం కానీ, హజార రామాలయం కానీ ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలు పూర్వీకులు నిర్మించినవే, అంటే రెండవ దేవరాయలు నిర్మించినవి కదా. సో ఈయన టైంకి వచ్చేటప్పుడు, కృష్ణదేవరాయల టైంకి వచ్చేటప్పటికి కొంత రిపేర్స్లోకి వెళ్ళినాయి అనమాట. సో వాటన్నిటికీ కూడా మళ్ళీ మరమ్మతులు చేయించి పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా కృష్ణదేవరాయలకే చెందుతుంది. అయితే అది మాత్రమే కాకుండా ఆంధ్రాలో చూసుకుంటే శ్రీకూర్మం, శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది శ్రీకూర్మం, అహోబిళం కర్నూలు జిల్లాలో ఉంటుంది, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం, సింహాచలం వైజాగ్ దగ్గర ఉంటుంది, అమరావతి. ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళన్నిటికీ కూడా శ్రీకృష్ణదేవరాయల టైంలో మరమ్మతులు చేయించాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ పుణ్యక్షేత్రాలకి కృష్ణదేవరాయలు మరమ్మతులు చేయించాడు అనమాట. అది మాత్రమే కాకుండా ఈయన కళింగ దండయాత్రకు వెళ్ళాడు కదా, తిరిగి వస్తూ ఈయన ఆముక్త మాల్యద్రాయమని ఈయన్ని కళ్ళలో కనిపించి అడిగినటువంటి దేవుడు ఆంధ్ర మహావిష్ణువు గుడి శ్రీకాకుళంలో ఉంది, మచిలీపట్నం దగ్గర. సో అక్కడ ఆ గుడిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రాలోనే అతి ఎత్తైన గాలిగోపురం గల దేవాలయం మంగళగిరి పానకాల స్వామి దేవాలయం, దాన్ని కూడా దర్శించుకోవడమే కాకుండా ఆ దేవాలయ మెయింటెనెన్స్ కోసం కొంత భూమిని కూడా దానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నాయి అన్నమాట. ఇంకా కృష్ణదేవరాయలు కట్టించిన వాటిలో ఇంకొకటి చిత్రాంగణ మహల్. చిత్రాంగణ మహల్ ఇది ఆయన యొక్క రాణులు ఎవరైతే ఉన్నారో రాణిగారు స్నానం చేయడం కోసం కట్టించినటువంటి ఒక స్నాన వాటిక ఉందన్నమాట ఇందులో. దీని షేప్ అంతా కూడా లోటస్ షేప్లో ఉంటుంది. సో అందుకనే దీన్ని లోటస్ మహల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని కట్టించింది కూడా మన ఎస్కేడిఆర్ఏ. దీంతోపాటు దసరా ఉత్సవాలను జరుపుకోవడం కోసం ఒక స్టేజ్ లాంటిది ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో హంపీలో మహర్నవమి దిబ్బ లేదా దసరా దిబ్బ అనేటువంటి దాన్ని కట్టించారు. మహర్నవమి దిబ్బ, దీన్నే దసరా దిబ్బ అని కూడా అంటారు. దీన్ని కూడా కట్టించింది శ్రీకృష్ణదేవరాయలే. అలాగే అప్పటికే దక్కన్లో ముస్లింల ప్రాబల్యం చాలా వరకు ఉండింది. మన బహమనీ సుల్తాన్ల వాళ్ళంతా కూడా ఆక్యుపై చేయడం జరిగింది కాబట్టి సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళ వాస్తుశైలి మీద కొంత పడిందని చెప్పొచ్చు అనమాట. సో దానికి ప్రతిరూపంగానే హుజూర్ దఫ్తర్ అనేటువంటి దాన్ని లేదా దివాన్ ఖానా అని కూడా అంటారనమాట. దీన్ని హుజూర్ దఫ్తర్ అనేటువంటి దాన్ని కూడా నిర్మించారు ఈ విజయనగర రాజులు. దివాన్ ఖానా అంటే రాజుగారి యొక్క పాలనా మందిరం అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. దీన్ని 40 స్తంభాలతో నిర్మించారు. సో ఈ పేరుని బట్టి తెలుస్తుంది ముస్లిం పేర్లా ఉందని. కాబట్టి దీని శైలి వచ్చి ఇండో పెర్షియన్ శైలిలో నిర్మించడం జరిగిందనమాట. ఇండో పెర్షియన్ స్టైల్. ఇక ఇవన్నీ కర్ణాటక ప్రాంతంలో ఉంటే ఆంధ్రాలో చూసుకుంటే
వీరి పరిపాలనా కాలానికి చిహ్నంగా మనం చెప్పుకునేది లేపాక్షి దేవాలయం. ఇది అనంతపూర్ జిల్లాలో ఉంది. లేపాక్షి పెద్ద నంది ఉంటుంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, చాలామందికి తెలుసు. అండ్ ఇది కూడా హెరిటేజ్ సైట్ అనమాట. హిందూపూర్ దగ్గరలో ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు ప్రజెంట్ డే అయితే సత్యసాయి జిల్లా కిందకు వస్తుంది అనమాట లేపాక్షి. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాలో ఉండేది. దీన్ని శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆ ప్రాంత పాలెగాడైనటువంటి, అంటే రాయలసీమ ప్రాంతాన్ని పాలెగారులు పరిపాలించేవారు కదా, సో అక్కడ పాలెగారుగా పరిపాలన చేస్తున్నటువంటి విరూపన్న అనేటువంటి ఆయన నిర్మించాడనమాట. ఈయన యాక్చువల్గా మనకి కంచెర్ల గోపన్న స్టోరీ ఉంది కదా, పన్నులు వసూలు చేసి చందాలు వసూలు చేసి పన్నేమో గవర్నమెంట్ కట్టి ఆయన ఓన్లీ దేవాలయ చందాలతోనే దేవాలయం కట్టాడు భద్రాచలంలో అని చెప్తారు. కానీ ఇక్కడ విషయం దానికి కొంచెం చిన్న వేరియేషన్ ఉంది. ఈయన కూడా పన్నులు వసూలు చేశాడు, కానీ గవర్నమెంట్కి పన్ను చెల్లించకుండా, అంటే కృష్ణదేవరాయలకు పంపించకుండా ఈయన దగ్గరే ఉంచుకుని ఆ పన్నుల డబ్బులతోనే ఈ ఆలయాన్ని నిర్మించాడు అనేటువంటిది దీని స్టోరీ అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నంది ఆంధ్రదేశంలోకెల్లా పెద్ద నంది అనమాట. దీని తర్వాత మనకి ఐ థింక్ యాగంటి నంది పెద్దది, దానికంటే ముందు ఇదనమాట లేపాక్షి నందే పెద్దది. ఇంకా ఇంకొకటి వచ్చి శ్రీశైలం టెంపుల్. ఈ టెంపుల్ని అయితే వీళ్ళేం కట్టించలేదు, కాకపోతే రెండవ హరిహర రాయలు ఈయన మాత్రం శ్రీశైలం గుడికి ముఖమండపాన్ని నిర్మించాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయల టైంలోనే శాంతి లింగయ్య అనేటువంటి ఆయన మంచి బాగా సౌండ్ పార్టీ అనమాట, శ్రీమంతుడు. ఈయన మల్లికార్జున స్వామి దేవాలయానికి మంచి అందమైనటువంటి శిల్పాలతో కూడినటువంటి పెద్ద ప్రాకారాన్ని నిర్మించాడు అనమాట. ప్రాకారం కట్టించాడు. ఇప్పుడు మీకు శ్రీశైలం వెళ్తే మీరు చూడొచ్చు, చాలా పెద్ద ప్రాకారం అది. మీకు ఎవ్రీవేర్ మీకు ఇక్కడ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనమాట, అప్పటి ఆర్కిటెక్చర్. అండ్ ఈ చెక్కిన విధానం కానీ ఇవన్నీ గమనించాలి మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఇవన్నీ తప్పనిసరిగా చూసుకుంటూ రావాలన్నమాట. అదేవిధంగా తిరుపతి, వీళ్ళ టైంలో విపరీతంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం తిరుపతి దేవాలయమే. అప్పటి వరకు శైవ మతమే డామినేషన్తో ఉండేది. వైష్ణవ మతం డామినేషన్తో ఉన్నా కూడా వైష్ణవం ఇటు తమిళనాడు వరకే పరిమితం అయ్యేది. అది కూడా రంగనాథ స్వామి స్వరూపంగా, లేకపోతే కర్ణాటకలో విఠల స్వామి స్వరూపంగా, మరాఠాలో కూడా ఇలాగే పాండురంగ స్వామి విఠల స్వామి స్వరూపాలుగానే కొలిచేవారు అనమాట. అయితే ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ఈ తిరుపతిలో దేవుడు వెలవడం, అది విజయనగర సామ్రాజ్య కాలంలోనే మంచి ఉచ్చ స్థితికి వెళ్ళడం కూడా జరిగిందనమాట. ముఖ్యంగా ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా ఈ వంశస్థులే కావడం చెప్పుకోదగినటువంటి విషయం. దీన్ని నిర్మించింది సాళు నరసింహరాయలు. ఇది మనం అసలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి పని చేసింది విజయనగర వంశంలో సాళు నరసింహరాయలను అనమాట. ఎన్నో ఆలయాలు నిర్మించిన భారతదేశంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఆలయాలలో ప్రప్రథమ స్థానంలో నిలిచేటువంటి తిరుపతి దేవాలయం. అలాంటి నిర్మాణాన్ని చరిత్రకి అందించి భావి తరాలకు కూడా దాన్ని కొనసాగించే అవకాశం కల్పించినటువంటి ఘనత మాత్రం విజయనగర రాజులకే చెందింది. బికాస్ సాళు నరసింహరాయలు దీన్ని నిర్మించాడనమాట. అయితే తర్వాత వచ్చినటువంటి తుళు వంశం, ఆర్వీటి వంశంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కానీ, తర్వాత ఆర్వీటి రాజులు కూడా దీనికి రకరకాల మెరుగులు దిద్దుతూ ఎంతో అభివృద్ధి చేశారన్నమాట ఈ దేవాలయాన్ని. ఇంకొకటి నాగలాపురం. శ్రీకృష్ణదేవరాయల తల్లి పేరు నాగమాంబ మనకు తెలుసు. సో ఆయన తల్లి పేరు మీదనే ఒక ఊరు నిర్మించి, విజయనగరానికి కొద్ది దూరంలోనే ఒక పట్టణాన్ని నిర్మించి నాగలాపురం అని, దానిలో ఒక దేవాలయాన్ని కూడా కట్టించాడనమాట వాళ్ళ తల్లికి గుర్తుగా. ఇవి కాకుండా ఎన్నో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి పునర్నిర్మాణం చేయడం, అంటే జీర్ణోద్ధరణం అంటారనమాట. ఆల్రెడీ పాడుబడిపోయి శిథిలం అయిపోయి ఉన్నటువంటి ఆలయాన్ని
మళ్ళీ పూజలు స్టార్ట్ చేసే విధంగా తీర్చిదిద్దడాన్ని జీర్ణోద్ధరణ అంటారు. సో అలా జీర్ణ దేవాలయాల్ని మళ్ళీ పునరుద్ధరించాడనమాట శ్రీకృష్ణదేవరాయలు. అండ్ రామేశ్వరం, మధురై, శ్రీరంగం, జంబుకేశ్వర్, పుష్పగిరి, తిరుపతి, కాళహస్తి ఇందాక చెప్పుకున్నటువంటి లిస్టులో ఉన్నటువంటి దేవాలయాలకి గోపురాలు, ప్రాకారాలు ఇలాంటివన్నీ కూడా నిర్మించాడనమాట. ముఖ్యంగా సింహాచలం, శ్రీశైలం, బెజవాడ ఈ 3 ఆలయాలకి సింహాచలం, శ్రీశైలం అలాగే బెజవాడ ఈ 3 ఆలయాలకి కూడా భూదానం చేశాడు బాగా అయిన వాటి ఆలయాల యొక్క మెయింటెనెన్స్ కోసం. ఇందాక రెండవ దేవరాయలు విఠలాలయము అలాగే హజార్ రామస్వామి ఆలయాలు నిర్మించాడని చెప్పుకున్నాం కదా. అలాగే జైనుల కోసం పార్శ్వనాథ ఆలయాన్ని కూడా నిర్మించాడన్నమాట విజయనగరంలో. రెండవ దేవరాయలు. రెండవ హరిహర్రాయల యొక్క మంత్రి ఇరుగప్ప దండనాథుడు అనేటువంటి ఆయన కొంత అనేటువంటి ప్రదేశంలో ఒక జైనాలయాన్ని కూడా నిర్మించాడనమాట. ఇరుగప్ప దండనాథుడు, ఇరుగప్ప అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈయన రెండవ హరిహర్రాయల యొక్క మంత్రి. రెండవ హరిహర్రాయలేమో శ్రీశైలం గుడికి నిర్మాణానికి, ముఖమండపం నిర్మాణానికి హెల్ప్ చేస్తే, ఇరుగప్ప దండనాయుడేమో కొంత అనేటువంటి ప్లేస్లో ఒక జైన్ టెంపుల్ని నిర్మించాడనమాట. ఇక శిల్ప సంపద గురించి చెప్పుకుంటే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల గురించే చెప్పుకోవాలి ఇక్కడ. ఒకటి లేపాక్షిలో నంది విగ్రహం, లేపాక్షి నంది ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నంది అదేనమాట. అదేవిధంగా హంపీలో చూసుకున్నట్లయితే కృష్ణదేవరాయలు ఉగ్ర నరసింహస్వామి విగ్రహాన్ని ఒకటి చెక్కించాడు. అలాగే హనుమంతుడి విగ్రహం, అదేవిధంగా భారీ రాతి గణేశుడి విగ్రహం అన్నమాట. గణేశుడి విగ్రహం అయితే ఇది రాయితో చెక్కించాడు, రాతి విగ్రహం అన్నమాట. ఇది చాలా పెద్దది ఉంటుంది, భారీ గణేశుడి విగ్రహం. ఇవి ఆ కాలం నాటి శిల్ప సంపదగా చెప్పుకోవచ్చు. సో దీంతో మనకి వాస్తు శిల్పమైంది. నెక్స్ట్ చిత్రలేఖనం. విజయనగర రాజులు చిత్రకళను కూడా బాగా ఆదరించారు. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు హంపీలోని హజార్ రామ దేవాలయంలో రామాయణ గాథల్ని చిత్రించారని చెప్పుకున్నాం. అలాగే మరెన్నో ఆలయాల మీద వాల్ పెయింటింగ్స్ అవి కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా విజయనగరం యొక్క అంతఃపురం కోట లోపల తుళువ వంశానికి చెందిన నరసనాయకుడు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళిద్దరికీ సంబంధించిన చిత్రాలు పెయింటింగ్స్ రూపంలో ఉన్నట్టు డొమింగో ఫేస్ తన రచనల ద్వారా తెలిపాడు. డొమింగో ఫేస్ తెలిపాడనమాట. దీన్ని బట్టే శ్రీకృష్ణదేవరాయలు యొక్క స్ట్రక్చర్ని కూడా చాలామంది చరిత్రకారులు అంచనా వేసి డ్రాయింగ్స్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్నెట్లో ఉన్నటువంటి డ్రాయింగ్స్ అన్ని ఈ చిత్రాలని వీటి వర్ణనల్ని బేస్ చేసుకుని తయారు చేసినవి అనమాట. అదేవిధంగా దేవాలయాల విషయానికి వచ్చేటప్పటికి లేపాక్షి శివాలయమే అయినప్పటికీ అక్కడ గుడి లోపల విష్ణువు అవతారమూర్తులు ఏవైతే ఉన్నాయో, దశావతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నింటినీ కూడా చిత్రలేఖనం రూపంలో వేయడం జరిగిందనమాట. విష్ణు అవతారాలని హంపీలోని హజార రామాలయంలో రామాయణ గాథల్ని చిత్రించారని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా తంతాడ సిద్ధలింగేశ్వర దేవాలయం అనేటువంటి చోట తంతాడలో ఉన్నటువంటి సిద్ధలింగేశ్వర ఆలయం. సో ఆబ్వియస్లీ ఇక్కడ శివాలయం కాబట్టి ఇక్కడ శివుడికి సంబంధించినటువంటి శివపురాణంలోని గాథల్ని, స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చిత్రలేఖనం రూపంలో చిత్రించడం జరిగిందనమాట, శివపురాణ చిత్రాలు. అదేవిధంగా మనకి సోంపేట దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయంలో వాల్ పెయింటింగ్స్, మండపాలపైన, కప్పులపైన ఈ భాగవత గాథలు కనిపిస్తాయి అన్నమాట. ఇది సోంపేట మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. భాగవత గాథల్ని చెక్కడం జరిగింది. తిరుత్తసి అనేటువంటి చోట జైన్ టెంపుల్ ఉంది. తిరుత్తసిలో వీళ్ళ కాలానికి చెందింది అనమాట.
జైన్ టెంపుల్. సో ఇది వర్ధమాన్ మహావీర జైన దేవాలయం ఇది. సో కాబట్టి జైనులకి సంబంధించినటువంటి వర్ణనలు, వాటికి సంబంధించినట్టు జైన మతానికి సంబంధించినటువంటి కథల్ని ఇక్కడ చిత్రాల రూపంలో చిత్రించడం జరిగిందనమాట. లేపాక్షిలో విష్ణు అవతారాలు వాటికి సంబంధించిన గాథలతో పాటు అది శివాలయం కాబట్టి స్వతహాగా శివతాండవం గురించి, అలాగే పార్వతీ పరమేశ్వర్లు చెస్ ఆడుతున్నటువంటి బొమ్మలు కూడా అక్కడ కనిపిస్తాయి. దాంతోపాటు కృష్ణుడు గోపికలతో కలిసి వీణాగానం చేస్తున్నట్టు, వేణునాదం చేస్తున్నట్టు, ఇలాంటివన్నీ కూడా లేపాక్షి ఆలయంలో చూడదగినటువంటి చిత్రాలు అన్నమాట. ఇవన్నీ మన రాయలవారి టైంలోనే వేయడం జరిగింది. అదేవిధంగా తాడిపత్రిలోని ఒక ఆలయంలో వటపత్ర సాయి చిత్రలేఖనం కూడా కనిపిస్తుంది మనకి. మీకు స్వాతి ముత్యం సినిమాలో వటపత్ర సాయికి వరహాల లాలి అనేటువంటి ఒక పాట ఉంటుంది కదా. సో ఆ వటపత్ర సాయి అంటే చాలామందికి మీనింగ్ ఏంటా అని చెప్పి తెలీదు. బట్ సాయిబాబా స్వరూపాన్ని వటపత్ర సాయి అనేటువంటి ఒక పేరుతో అక్కడ ఒక చిత్రలేఖనంగా చిత్రించడం జరిగిందనమాట రాయలసీమలో. ఇది తాడిపత్రి వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఇవి ప్రధానంగా చిత్రలేఖనానికి సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే ఇంకా లాస్ట్గా మనకు మిగిలింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే. మళ్ళీ ఒక్కసారి మనం జోగినాయుడు గారి బుక్ని రిఫరెన్స్గా తీసుకున్నట్లయితే విదేశీ యాత్రికులు విజయనగరాన్ని సందర్శించిన వాళ్ళు ఎవరెవరు సందర్శించారు, ఏమేం విషయాలు చెప్పారు అన్నది ఒక్కటి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మొదటగా పోర్చుగీసు యాత్రికుడైనటువంటి డొమింగో ఫేజ్. ఈయన పోర్చుగీసు దేశానికి చెందినటువంటి వాడు. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయల టైంలో ఈయన ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఈయన వర్ణించినటువంటి వర్ణనాల గురించి చూస్తే శ్రీకృష్ణ దేవరాయలకి సంబంధించి, అలాగే ఇందాకే చెప్పుకున్నాం మనం నరసనాయకుడికి సంబంధించి చిత్రాలు అంతఃపురంలో ఉన్నాయని చెప్పాడు. అలా శ్రీకృష్ణ దేవరాయలకి సంబంధించినటువంటి భౌతిక స్వరూపాన్ని కూడా ఈయన వివరించాడు అనమాట. ఫిజికల్ ఫీచర్స్, ఎలా ఉండేవాడు, ఎంత ఎత్తు ఉండేవాడు, ఏ కలర్ ఉండేవాడు, ఇలాంటివన్నీ కూడా వివరాలు ఈయన చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఆ కాలం నాటి వినోదాలైనటువంటి కోడి పందాలు, అన్ని జంతువులతోనే, జల్లికట్టు లాంటి దున్నపోతు యుద్ధాలు, డేగ వేటలు, ఇవన్నీ కూడా వినోదంగా ఉండేవని చెప్పాడు. పాచికలాట, ఇవన్నీ వినోదాలుగా చెప్పాడు. దాంతోపాటు పన్నులు ఎక్కువగా ఉండేవని, ముఖ్యంగా వేశ్యల పైన పన్నులు ఏవైతే ఉన్నాయో వాటితో సైన్యాన్ని పోషించేయడానికి సరిపడిన డబ్బులు వచ్చేవని చెప్పి చెప్పాడనమాట. చెప్పింది ఈయనే. అలాగే శ్రీకృష్ణ దేవరాయల టైంలో సుసంపన్నమైనటువంటి సంపద వీళ్ళ సొంతమని, అనేక గుర్రాలు, గొప్ప సైన్యం ఉండేదని చెప్పాడనమాట. గుర్రాలు, సైన్యం, సంపద, వీటన్నిటిని కూడా వివరించాడు. వీటితో పాటుగా ఆ టైంలో ఈ విజయనగరం ఏరియాలో అన్ని దేశాల వాళ్ళు కనిపించేవాళ్ళు, చాలా రకాల దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఈ రాజ్యాన్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు అని చెప్పారు. మరొక ముఖ్యమైన విషయం ఈయన చెప్పిన అన్నిటిలోకి ఏంటి అంటే విజయనగర సామ్రాజ్యం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మహర్నవమి రోజున మొదలవుతుంది అని చెప్పాడు. అంటే దసరా అప్పటి నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది అని చెప్పాడు అన్నమాట ఈయన. సో ఇది ముఖ్యమైనదన్నమాట ఈయన చెప్పిన వివరాలలో. నెక్స్ట్ ఎడ్వర్డ్ బర్బోసా. ఈయన కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి వాడే, అలాగే కృష్ణదేవరాయలు టైంలో వచ్చినటువంటి వాడే. ఓకే, ఎస్కేడిఆర్ టైంలోనే వచ్చాడు. ఈయన ముఖ్యంగా మత సంబంధమైనటువంటి వ్యవహారాల గురించి చెప్పాడు. అలాగే అంతకుముందున్న వాళ్ళంతా కూడా వజ్రాలు, వైడూర్యాలు దొరికేవని చెప్తే ఈయన మాత్రం వాటిలో చాలా నకిలీ వజ్రాలు కూడా ఉండేవి అని చెప్పింది బర్బోసా అన్నమాట. దాంతోపాటుగా విజయనగరం మంచి వర్తక కేంద్రంగా ఉండేది అని చెప్పాడు. వర్తకానికి, వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. రకరకాల జాతుల జనాలు ఉండేవాళ్ళు, చాలా జనబాహుళ్యంతో ఉండేది అని చెప్పాడు. సో ఈ విషయాలన్నీ బర్బోసా చెప్పాడు.
నెక్స్ట్ పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్. ఈయన విజయనగరాన్ని విజిట్ చేసినటువంటి ఏకైక ముస్లిం రాయబారి అనమాట. ఈయన్ని పర్షియా అంటే ఇరాన్ దేశపు రాజు అయినటువంటి షారుఖ్ చక్రవర్తి రాయబారిగా పంపించాడు. ఈయన వచ్చే నాటికి ఇక్కడ రాజు ఎవరు అంటే రెండవ దేవరాయలు, అంటే కృష్ణదేవరాయల కన్నా ముందే వచ్చారు ఈయన. ఇక్కడ విజయనగరం గురించి మాత్రం ఈయన చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇతనే, అబ్దుల్ రజాకే అనమాట. సో ఈయన కూడా మనకి డొమింగో ఫేస్ చెప్పినట్టే వేశ్య వృత్తి మీద చాలా హై ట్యాక్సెస్ ఉండేవి. దాని మీద వచ్చేటువంటి డబ్బులతో పోలీసు ఉద్యోగస్తులకి వేతనాలు ఇచ్చేవాళ్ళు, జీతాలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఈయన కూడా పేర్కొన్నారనమాట. దాంతోపాటు విజయనగరంలో వజ్ర వైడూర్యాలు రాసులు పోసి అమ్మేవారు అని చెప్పి, వైడూర్య రాసులు ఉండేవి అని చెప్పాడు. అదేవిధంగా విజయనగర ప్రజలకి గులాబీలు అంటే ఇష్టం అని చెప్పాడు. దాంతోపాటుగా రాయల యొక్క సభాభవనం ఎలా ఉండేది, అంతఃపురం అంతా కూడా పాలరాతితో నిర్మించారనేసి సభాభవనాన్ని గురించి, అది నిర్మాణానికి అయినటువంటి విలువ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈయన చెప్పడం జరిగింది ఆయన రచనల ద్వారా. దీంతోపాటు ఈయన వచ్చినప్పటికీ రాజు రెండవ దేవరాయలు కదా, సో రెండవ దేవరాయలు అత్యంత బలవంతమైన రాజు, బలవంతుడు. ఆయనకి పక్క రాజులైన పెగు, అలాగే టెనాసరిం, ఈ రాజులంతా కూడా రెండవ దేవరాయలకి వాళ్లే కప్పం చెల్లించేవాళ్ళు, ట్యాక్స్ కట్టేవాళ్ళు అని చెప్పారు. దాంతోపాటు ఈయన చెప్పిన వాటిల్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి సంబంధించి చూస్తే పాలగాళ్ళ వ్యవస్థ గురించి ఈయనే చెప్పాడు. అలాగే తలారులు అనేటువంటి అధికారులు గ్రామాల్లో ఉండేవాళ్ళని చెప్పాడు. గ్రామాల్లో జరిగేటువంటి సంతల గురించి, మార్కెట్ల గురించి చెప్పాడు. దాంతోపాటు 300 రేవు పట్టణాలు ఉండేవి వీళ్ళకి అని చెప్పాడు. మొత్తానికి ఈయన విజయనగరం లాంటి రాజ్యాన్ని ఎక్కడా చూడలేదు అని చెప్పి వాళ్ళ చక్రవర్తి అయినటువంటి షారుఖ్కి రాయబారం పంపించాడనమాట. అండ్ వేశ్య వ్యవస్థకి గవర్నమెంట్ రికగ్నైజేషన్ కూడా ఉండేదని కూడా ఈయన చెప్పడం జరిగింది. సో అబ్దుల్ రజాక్ సొసైటీ పరంగా, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్కి సంబంధించి కానీ, ఇటు వర్తక వాణిజ్యాలకి, రేవు పట్టణాల గురించి కానీ, ఇవన్నీ కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ మొరాకో దేశస్థుడైనటువంటి ఇబన్ బటూటా. ఇతంది మొరాకో దేశం. ఈయన స్టార్టింగ్లోనే, వెరీ బిగినింగ్లోనే మొదటి హరిహర రాయలు 1 టైంలోనే వచ్చారు. అప్పటికింకా విజయనగరం అంత వచ్చే స్థితికి అయితే రాలేదు. సో అప్పుడు ఆయన వచ్చినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఈయన కితాబ్ ఉల్ రెహా అనేటువంటి బుక్లో రచించాడు. కితాబ్ ఉల్ రెహా అనేటువంటి పుస్తకంలో విజయనగర పరిస్థితుల గురించి రచించాడు అనమాట. అయితే ఈయన గురించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి మొదటి విదేశీ యాత్రికుడు. మొదటి విదేశీ యాత్రికుడు అనంటే మనకు గుర్తు రావాల్సిన పేరు ఇబన్ బటూటా. ఆయన మొరాకో దేశస్థుడు అనమాట. ఇక రష్యా దేశస్థుడైనటువంటి నికోటిన్ కూడా వచ్చాడు. ఇతను రష్యాకి చెందినటువంటి వాడు. ఇతను వచ్చేటప్పటికి రెండవ దేవరాయల టైంలోనే వచ్చాడు ఈయన కూడా. అయితే యాక్చువల్గా ఈయన వచ్చిన పర్పస్ ఏంటి అంటే యాత్ర కోసమో రాయబారం కోసం కాదు. ఈయన ఒక గుర్రాల వ్యాపారి, నికోటిన్ అనేటువంటి ఆయన. సో మన విజయనగర రాజులకు గుర్రాలంటే అంత పిచ్చో మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. సో విజయనగరంలో ఉన్నటువంటి అశ్వదళం గురించి స్టడీ చేయడానికి వచ్చాడనమాట. సో వీళ్ళ డిమాండ్ ఎంత ఉంది, ఎంత కావాలి వీళ్ళ గుర్రాలు, ఏంటి, ప్రజెంట్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత అవసరం పడుతుందని స్టడీ చేశాడు. సో ఆ అశ్వదళం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను తెలిపాడు. దాంతోపాటు సమకాలికంగా ఉన్నటువంటి దక్కన్ యొక్క రాజకీయ పరిస్థితుల గురించి కూడా చెప్పాడనమాట. అప్పుడే దక్కన్లో బహ్మనీల విజృంభణ కానీ ఇవన్నీ జరిగినాయి కదా, దక్కన్ రాజకీయాల గురించి ఈయన వివరించాడు.
దాంతోపాటు శ్రీశైలం దేవస్థానం గురించి కూడా శివరాత్రి రోజు ఎలా జాగారం చేస్తారో ఏం చేస్తారో అనేటువంటి శ్రీశైలంలో శివరాత్రి ఎలా చేస్తారో ఈయన చెప్పారనమాట. ఈయన చూసింది ఆ టైంలో వచ్చుంటాడు ఈయన. లక్కీగా శ్రీశైలంలో శివరాత్రి ఎలా జరుగుద్ది ఏంటని చూడగలిగే అవకాశం కలిగి ఉంటుంది. సో దాన్ని అంతా కూడా వాళ్ళకి అది వెరైటీగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా రాసి పొందుపరిచాడు అనమాట ఇక్కడ సోషల్ కండిషన్స్ కింద. నెక్స్ట్ ఇంకొక ఆయన పెరిస్టా. ఈయన కూడా రెండవ దేవరాయల టైంలోనే వచ్చారు. ఈయన ప్రధానంగా వివరించింది ఏంటి అంటే ఓన్లీ సైన్యం గురించి వివరించాడు. ఈ సైన్యంలో రెండవ దేవరాయల దగ్గర 2000 మంది ముస్లిం సైనికులు ఉన్నారని, అలాగే 2 లక్షల కాల్బలం ఉందని, అంటే స్టాండింగ్ ఆర్మీ, అలాగే 60,000 ధనుష్కులు అంటే విల్లు విద్య తెలిసినటువంటి సైన్యం 60,000 మంది ఉన్నారని, 80,000 మంది అశ్వికులు ఉన్నారని ఈయన రచనల ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఈ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 2,000 మంది ముస్లింలు ఉన్నారని చెప్పింది పెరిస్టా, అలాగే 2 లక్షల కాల్బలం, 60,000 ధనుష్కులు, 80,000 అశ్వికులు ఉన్నారని చెప్పింది పెరిస్టా అనమాట. ఈయన రెండో దేవరాయల టైంలో వచ్చారు. అలాగే సీజర్ ఫ్రెడరిక్, ఇతను విజయనగర ప్రభువులకి పోర్చుగీస్ వారికి ఉన్నటువంటి విజయనగరం అలాగే పోర్చుగీస్ వీళ్ళిద్దరికీ మధ్యన ఉన్నటువంటి గుర్రాల ఒప్పందాల గురించి, గుర్రాల బిజినెస్ గురించి వివరించడం జరిగిందనమాట. దాంతోపాటు ఒక గుర్రాలే కాకుండా ఇతర వ్యాపారాలు ఏం చేశారు అనేటువంటిది కూడా పోర్చుగీసు విజయనగరం ఓన్లీ ఆ రెండింటి మధ్య సంబంధాల గురించి ఈ సీజర్ ఫ్రెడరిక్ చెప్పడం జరిగింది. మరొక ఇటలీ యాత్రికుడు నికోలా డి క్యాంటి. ఈయన ఇటలీకి చెందినటువంటి ప్రముఖ యాత్రికుడు అనమాట. ఈయన వచ్చినప్పటికీ ఇక్కడ రాజు మొదటి దేవరాయలు 1 మొదటి దేవరాయలు గారి పరిపాలన చివరి దశలో ఉన్నప్పుడు ఈయన వచ్చాడు. కానీ ఈయన ఎక్కువ కాలం ఉండింది మాత్రం ఇక్కడ స్టడీ చేయడానికి రెండో దేవరాయల టైంలో ఉన్నాడు అనమాట. సో మొదటి దేవరాయలు అలాగే రెండో దేవరాయలు ఇద్దరి టైంలోనే కూడా కొనసాగాడు ఈయన. ఈయన ఎక్కువ కాలం రెండవ దేవరాయలు ఆస్థానంలో ఉన్నటువంటి యాత్రికుడుగా నికోలా డి క్యాంటి ప్రసిద్ధుడు అనమాట. అత్యధిక కాలం ఉన్నాడు ఈయన రెండో దేవరాయల ఆస్థానంలో. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళ చాలామంది రెండో దేవరాయల టైంలోనే బాగా విజిట్లు జరిగినాయి. కానీ ఎక్కువ కాలం ఉన్నది ఎవరు అని అంటే నికోలా డి క్యాంటి. ఈయన ఇటలీ దేశస్థుడు అనమాట. అండ్ ఈయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ముఖ్యంగా విజయనగర రాజధాని గురించి ఇచ్చాడనమాట. విజయనగరం అనేటువంటిది వాళ్ళు ఇటాలియన్లో పలికేటప్పటికీ దాన్ని బిజన్గలియా అని పలికేవారు అనమాట. బిజనగలియా అంటే విజయనగరం. సో ఆయన రచనల్లో ప్రతి చోట కూడా విజయనగరాన్ని బిజనగలియా అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. సో ఆ రాజధాని చాలా సుందరంగా ఉండేదని, ఎటువైపు చూసినా చక్కగా పెద్ద పెద్ద మేడలు, ఉద్యానవనాలు ఇవన్నీ ఉండేవని చెప్పి రాజధాని వర్ణన చేశాడు. అలాగే 60 మైళ్ళ పాటు ఈ రాజధాని ఉండేదని కూడా చెప్పాడనమాట. అంటే అంత పెద్ద రాజధాని అని చెప్పి చెప్పాడు. దాంతోపాటు ఎప్పుడూ కూడా రాజధానిని కోటని కాపాడడానికి 90,000 మంది సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు, సాయుధంగా ఉంటారు, అంటే ఆయుధాలతో ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటారని చెప్పాడనమాట. అలాగే విజయనగర రాజ్యంలో ఉన్నటువంటి నీటి కొలనులు, మన ఇరిగేషన్ సిస్టమ్ గురించి, అలాగే పండుగల్లో హోలీ పండుగ గురించి ప్రధానంగా ఈయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని సోషల్ ఈవిల్స్, దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా బహుభార్యత్వం అమల్లో ఉండేదని, సతీ సహగమనాన్ని పాటించేవారని, ఇవన్నీ విషయాల్ని కూడా దురాచారాలన్నిటి గురించి కూడా నికోలా డి క్యాంటి మనకి వివరాలు అందించారనమాట. ఇకపోతే ఇంకొక ఆయన న్యూనిజ్. ఈయన కూడా చాలా ప్రముఖమైనటువంటి వాడు న్యూనిజ్. ఈయన కూడా పోర్చుగీస్ యాత్రికుడు.
ఈయన వచ్చిన టైము అచ్యుతరాయల టైము, కానీ ఈయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కువ శాతం ఎస్కేడిఆర్ గురించే ఇచ్చాడనమాట. శ్రీకృష్ణదేవరాయలు నాగలాపురం చెరువు తవ్వించాడని చెప్పుకున్నాం కదా వాళ్ళ అమ్మ పేరు మీద. ఆ చెరువు తవ్వించినప్పుడు నరబలినిచ్చాడు అని చెప్పి నరబలి గురించి, నరబలి అమల్లో ఉందని ఈయన వివరాలు తెలియజేశాడు. అలాగే ఈయన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి పన్నులు, ఆ టైంలో శిక్షలు ఎలా ఉండేవి, నేరాలు ఎలా చేసేవాళ్ళు, ఏ నేరాలకి ఎలాంటి శిక్షలు ఉండేవి, అలాగే సైన్యంలో ఉన్నటువంటి అమరనాయంకర్ వ్యవస్థ గురించి విషయాలని అన్నింటినీ కూడా ఈయన తన రచనల్లో పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా భర్త శవంతో పాటు భార్యను కూడా పూడ్చిపెట్టేవారు, అంటే సతీ సహగమనం జరిగేది. యూజువల్గా సతీ సహగమనం అంటే నికోలో డికాంటి పేర్కొన్నట్టు భర్త శవంతో పాటు భార్యను కూడా ఖననం చేయడం, కాల్ చేస్తారనమాట. బట్ ఇక్కడ న్యూనిస్ చెప్పిన దాంట్లో ఏంటంటే శవాన్ని పూడ్చిపెట్టినప్పుడే ఆ గోతులోనే భార్యను కూడా పూడ్చిపెట్టేస్తారు సజీవంగానే అని చెప్పి ఈయన చెప్పారు. దాంతోపాటు తుంగభద్ర డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ వల్ల ప్రభుత్వానికి, ఆ డ్యామ్ నిర్మాణం వలన గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది, 3.5 లక్షల పగడాల ఆదాయం పెరిగింది అని చెప్పాడు తుంగభద్ర డ్యామ్ వల్ల. 3.5 లక్షలు. అలాగే అందరూ వజ్రాల గురించి, వైడూర్యాల గురించి రాసులు పోసి మార్కెట్లో అమ్మేవారని చెప్పారు, సంతలు ఎలా ఉండేవో పేర్కొన్నారు. బట్ న్యూనిస్ మాత్రం కొంచెం వెరైటీగా హంపీలో ఉన్నటువంటి సంతల్లో ఎలుకలు, బల్లులు, పిల్లులు ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళు, వీటిని జనం తినడానికి కొనుక్కునేవాళ్ళు అని చెప్పి, తినేవాళ్ళు అని చెప్పి ఇది న్యూనిస్ మాత్రమే చెప్పాడనమాట. మిగతా ఎవరో కూడా ఇలా రాయలేదు, ఈయన మాత్రం ఈ విషయం చెప్పాడనమాట. మరి అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మనకు తెలియదు. ఆయన దేన్నన్నా చూసి అలా పొరపాటు పడ్డాడో కూడా మనకు తెలియదు. సో అవడానికైతే ఇది విదేశీ యాత్రికులకు సంబంధించి. దీనితో మనకి విజయనగర సామ్రాజ్యం మొత్తం పూర్తయిపోయిందనమాట. యాక్చువల్గా సిలబస్లో తూర్పు చాళుక్యులు అన్నిటికన్నా పెద్ద చాప్టరు. బట్ అందరం తూర్పు చాళుక్యుల గురించి ఎక్కువ భయపడుతూ ఉంటారు చాలా చదవాలనేసి. బట్ దానికి ఏమాత్రం తీసిపోకుండా విజయనగర సామ్రాజ్యం దానికన్నా ఇంచుమించు ఎక్కువ క్లాసులే వచ్చినాయి అనమాట. విజయనగరమే ఎక్కువ క్లాసులు వచ్చినాయి తూర్పు చాళుక్యుల కంటే. సో ఇది కావాలని కొంచెం లెందీ అవుతున్నా కానీ వీడియోస్ మీకు మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి కదా అని చెప్పి మధ్యలో సగం సగం కట్ చేసి బ్రీఫ్గా చెప్పేద్దాం అన్నట్టు చెప్పలేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఒక్క పాయింట్ మిస్ కావద్దు. అంటే కొంతమంది బుక్స్ కొనుక్కోగలిగే వాళ్ళు ఉంటారు, కొనుక్కోకుండా క్లాసెస్ మీద డిపెండ్ అయ్యి నోట్స్ రాసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకునే కొంచెం లెంత్ ఎక్కువైనా సరే, టైం పట్టినా సరే పూర్తి స్థాయిలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాను. సో దీంతో అయితే విజయనగరం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.